సహోదరులారా, మన యొక్క శత్రువుతో, మన యొక్క ప్రతివాదితో కూడా మనం సమాధానపరచబడాలి. సమాధానం కలిగి జీవించాలి. క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము, విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి మనము, దేవుని కుమారులుగా అనిపించుకోవాలంటే, దేవుని కుమారులుగా మనం పిలువబడాలంటే, మొదటిగా మనం సమాధానపరచబడాలి. మొదటిగా మనం దేవునితో సమాధానం కలిగి జీవించాలి. దేవునితో సమాధానం కలిగి జీవించాలంటే, దేవునికి ఆయస్కరమైనటువంటి మార్గములు మన యందున్నమో చూసుకోవాలి. దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు మనం చేస్తున్నామేమో గ్రహించుకోవాలి. దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తూ మన యొక్క ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసము ద్వారా దేవునికి ప్రార్థించటం ద్వారా దేవుడు మనల్ని పవిత్రులుగా చేసి ఆయన యొక్క సమాధానాన్ని అనుగ్రహించే దేవుడై ఉంటున్నాడు. అదేవిధంగా రెండవది, మనం సంఘముతో సమాధానం కలిగి జీవించాలి. సంఘంలో ఎటువంటి కలహాలు ఉన్నప్పటికీ, ఎటువంటి విద్వేషాలు ఉన్నప్పటికీ, సంఘంలో యొక్క కలహాలను, విద్వేషాలను, అసూయను విడిచిపెట్టి ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు హెచ్చించుకుంటూ, ఒకరినొకరు గనపరుస్తూ మనం సమాధానం కలిగి జీవించవలసిన వారమై ఉంటున్నాం. సమాధానం అనేది ఈ యొక్క అంత్య దినాల్లో జీవిస్తున్నటువంటి మనము చాలా అవసరమై ఉంటున్నది. ఈ యొక్క సమాధానం లేక అనేక మంది నశించిపోతున్నారు. ఈ యొక్క సమాధానము